హాయ్, అందరికీ నమస్కారం. మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? మరి విదేశాల్లో చదువుకోవాలంటే యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వస్తే సరిపోతుందా? ఏం జరుగుతుంది ఇప్పుడు? కొన్ని వార్తలు కెనడాలో 74% వీసాస్ పర్టికులర్లీ ఇండియన్ స్టూడెంట్స్ కి ఈ ఆగస్ట్ నెలలో రిజెక్ట్ చేయబడ్డాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి విదేశాల్లో చదువుకోవడం అనేటువంటిది కళ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇన్ని రిజెక్ట్ అవుతున్నాయి? ఏమిటి కారణాలు ఏమిటి? జెన్యూన్ గా అక్కడ చదువుకోవాలనుకునేటప్పుడు వీటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం. జనరల్ గా విదేశాల్లో చదువుకోవాలనుకునేటప్పుడు యూనివర్సిటీలకు అప్లై చేయడం, అక్కడి నుంచి ఆఫర్ లెటర్ సంపాదించడం, ఆ తర్వాత చాలా ఈజీగా వీసా లెటర్ వచ్చేస్తుంది కదా అనేటువంటిది మనం ఇప్పటి వరకు అనుకున్నటువంటిది. కానీ ఈ ఆగస్ట్ లో కెనడాలో 74% ఇండియన్ వీసాస్, స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ చేయబడ్డాయి. ఓవరాల్ గా ఈ 2025 లో కెనడాలో 62% రిజెక్ట్ చేయబడ్డాయి. అది యుఎస్ఏలో 41% రిజెక్షన్ రేట్. అది గత 10 సంవత్సరాల్లో హైయెస్ట్ రిజెక్షన్ రేట్. అలాగే ఆస్ట్రేలియాలో కూడా నెంబర్ ఇవ్వలేదు, కానీ అక్కడ కూడా చాలా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు ఇలాగ అవుతున్నాయి? ఏమిటి కారణాలు అంటే, ఆఫీసర్ చెప్తున్నటువంటిది మొట్టమొదటిగా ఫేక్ ఆఫర్ లెటర్లు. 2023లో కెనడా ప్రభుత్వం చెప్తుంది 1500 ఫేక్ అడ్మిషన్ లెటర్లు మోర్ పర్టికులర్లీ ఇండియన్స్ వి కనుక్కున్నారు. అవి పట్టుపడ్డాయి. చూసారా, దేశం పరువు పోతుంది కదా. సో ఈ విధంగా మాల్ ఫంక్షన్ కి అలవాటు అవుతున్నటువంటి వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు కెనడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి చాలా వడపోత పద్ధతి ప్రకారం వాళ్ళు వీసాలు మంజూరు చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా మనం చూసినప్పుడు 3 ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అంటే, ఈ రికమెండేషన్ లెటర్స్, స్టూడెంట్స్ తీసుకునేటువంటి రికమెండేషన్ లెటర్స్ జెన్యూన్ గా లేకపోవడం ఒకటి. రెండోది, వీళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ సరైనటువంటి పద్ధతిలో లేకపోవడం రెండవ కారణం. మూడవ కారణం ఏమిటంటే, ఇది చాలా దారుణమైనటువంటి కారణం. ఈ పిల్లలు చదివిన తర్వాత ఏం చేస్తారో అనేటువంటి క్లారిటీ, మరలా రిటర్న్ వాళ్ళు కంట్రీకి వెళ్తారా లేరా, దాన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు, ఆ కారణాలను సరిగా చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు అనేటువంటి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఈ ఆఫీసర్స్ చెబుతున్నటువంటిది ఓవరాల్ గా అన్ని కంట్రీస్ లో కూడా, ఈ 3 కంట్రీస్ లో కూడా. దీనితో పాటుగా ఈ ఆఫర్ లెటర్స్ కానివ్వండి, ఓల్డ్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు బ్రోకర్స్ మీద, అంటే కన్సల్టెంట్స్ మీద ఆధారపడటం. కొన్ని అప్లికేషన్స్, మోర్ పర్టికులర్లీ ఇండియా నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లు కొన్ని ప్రాపరేట్ గా లేకపోవడం, ఇన్కంప్లీట్ గా ఉండటం, అవి నిజమైనటువంటివి కావు అనిపించటం అనేటువంటిది చెబుతున్నటువంటి కారణాలు. మరి ఇది ఎంత దేశానికి అవమానం కాదా? సో ఎవరైతే నిజాయితీగా చదవాలనుకుంటున్నారో, నిజాయితీగా అక్కడికి వెళ్ళి ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు మోర్ పర్టికులర్లీ బ్యాంక్ స్టేట్మెంట్స్, స్పాన్సర్ లెటర్స్, ఇన్కమ్ లెటర్స్, ఇన్కమ్ సోర్స్ కి సంబంధించినటువంటివి, నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ కోర్స్ ఎందుకు చదువుతున్నారు, ఈ దేశం ఎందుకు వస్తున్నారు, తిరిగి కోర్స్ అయిపోయినాగా వాళ్ళు చేసేటువంటి కోర్స్ అయిపోయాగా తిరిగి వచ్చాక ఏం చేస్తారు, ఇవి క్లారిటీగా లేకపోతే, ఈ ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానం లేకపోతే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైయెస్ట్ రిజెక్షన్ రేట్ ఉన్నటువంటి సందర్భంలో ఆ పిల్లలు నష్టపోతారు, చదవలేకపోతారు అక్కడ. అందుకే ఇప్పుడు గేమ్ మారిపోయింది. నిజంగా అక్కడికి వెళ్ళి నిజాయితీగా చదువుకోవాలనుకున్నట్లయితే ట్రాన్స్పరెన్సీ, ప్లానింగ్, జెన్యూన్ పర్పస్, వీటితో సరైన డాక్యుమెంట్లు, నిజమైన ఉద్దేశం, స్పష్టమైన కెరియర్ ప్లాన్ చేసుకోకపోతే విదేశాల్లో చదవాలనేటువంటి కళ నిజం కాదు. సో రాబోయే రోజుల్లో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పాటించాల్సినటువంటి సమయం.